హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే పట్టు శారీ అండ్ మగ్గం వర్క్ బ్లౌజు. ఈ బ్లౌజ్ నేను స్పెషల్గా చేయించాను. దీని ప్రైస్ ఎంత, ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో అంతకన్నా ముందు ఫస్ట్ థింగ్ కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు. ఈ శారీ వచ్చేసి పట్టు శారీ, వకుల సిల్క్స్ అండ్ మాధురి ఉన్నారు కదా, అక్కడ షాపింగ్ అయితే చేశాను. బ్లౌజ్ అయితే కనుక నేను సపరేట్గా వర్క్ చేయించాను. క్లాత్ తీసుకొని హెవీ వర్క్ చేయించాను. చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి అయితే ఫుల్ హెవీ వర్క్లో ఉంటుంది. నెక్ దగ్గర కూడా అలాగే ఫ్రంట్లో కూడా ఉంటుంది. హ్యాండ్స్ మాత్రం మొత్తం ఫుల్ హెవీ వర్క్లో చేయించాను. సైడ్ని కొంచెం క్లాత్ అనేది వదిలేసాం, మనం సైడ్ని స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి. అలాగే హ్యాంగింగ్ అయితే పెట్టాను, సపరేట్గా తెచ్చి పెట్టాను. ఆ గ్రీన్ శారీ కాబట్టి శారీకి మ్యాచింగ్ తెచ్చి పెట్టాను. బ్లౌజ్ మెజర్మెంట్ ఒకసారి చెప్తాను. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. పావుటీరిలో తీసుకొని వర్క్ చేయించాను. అండ్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు 14 తీసాను. 14.5 తీస్తే 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది, 14 ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 22 తీసాను అనమాట. షోలో 3 తీసాను, హాఫ్ కుట్లోకి వెళ్ళిపోతుంది. 2.5 మనకు ఉంటుంది అనమాట హ్యాండ్స్ దగ్గర. అలాగే ఇదైతే కనుక మనకి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. మనం ఫస్ట్ లైనింగ్ అనేది లోపల పెట్టేసి దానికి పైన స్టిచ్చింగ్ చేయాలన్నమాట. దీనికి పైన పెట్టేసి ఆ పూసలు ఉన్నాయి కదా, మనం అలా స్టిచ్చింగ్ చేస్తే కనుక పూసలు అనేది మొత్తం ఊడిపోతాయి. అట్లా చేయకూడదు. లోపల లైనింగ్ పెట్టేసి పైన స్టిచ్చింగ్ అనేది చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. శారీ అనేది చాలా 3000 పెట్టాను. అండ్ పట్టు శారీ కాబట్టి అలాగే ఉంటుంది ప్రైజు. ఈ బ్లౌజ్కి నేను వర్క్ చేయించాను కాబట్టి 350 రూపీస్ పెట్టి పాటోరీ క్లాత్ తీసుకున్నాను. అలాగే లోపల లైనింగ్ 1 మీటర్ కాటన్ తీసుకున్నాను 100 రూపీస్ పెట్టి. అండ్ దీనికి వర్క్ చేయించడానికి 2500 అయితే తీసుకున్నాడు. 600 చెప్పాడు, 100 రూపీస్ మాత్రం తగ్గించారు. అండ్ హ్యాండ్స్కి అయితే ఫుల్ హెవీ వర్క్లో చేయించాను. చాలా అంటే చాలా బాగుంది.